నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పుష్కర ఎత్తిపోతల పథకం పనుల్లో తీవ్ర జాప్యం కారణంగా వేలాది ఎకరాలకు తాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరానికి 20,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు. 52 కోట్ల వ్యయంతో చేపట్టిన పైప్ లైన్ మోటార్ల పనులను వేసవిలోనే పూర్తి చేయాల్సి ఉండగా నిర్లక్ష్యం వల్ల వర్షాకాలంలోనూ పనులు నత్తనడక సాగుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హామీలను నమ్మి నారుమడులు వేసిన రైతులు ఎండల తీవ్రతకు అవి ఎండిపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలియజేశారు. 32,000 ఎకరాల ఆయకట్టుకు అవసరమైన పూర్తిస్థాయి నీరు ఇప్పటికప్పుడు అందే అవకాశం లేనందున ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోపే ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి రైతులకు తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సూర్యచంద్ర కోరారు. కానీ జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర ఆయకట్టు రైతులు 31,000 ఎకరాల రైతులు కూడా ఆగస్టు 15 ఎప్పుడు వస్తుందని చెప్పేసి జూలై 20 నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. నారుమల్లు వేసుకోవడానికి ఆకుమళ్ళు సిద్ధం చేసుకుని ఎండకి ఎండిపోతున్నా సరే బిందులతో కావులతో పట్టుకెళ్ళి ఆకుమళ్ళు పెంచుకున్న పరిస్థితి. ఆగస్టు 15 నీరు ఇస్తున్నారు. జూలై 20 అని చెప్పారు. జూలై 20 అని చెప్పే ముందు మరి మే 13వ తేదీన జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడికి రావడం జరిగింది. మే 13ని వచ్చి జూన్ నెలలో నీరు ఇస్తాం తప్పకుండా అని చెప్పేసి అన్నారు. జూన్ అయిపోయింది, జూలై 20 అన్నారు. తర్వాత ఆగస్టు 15 అయింది. మే 13 రావడం జరిగింది. మే 13 కూడా రావడానికి కారణం ఏంటంటే మే 7వ తేదీన మేము రావడం జరిగింది. మే 7వ తేదీన మేము ఇక్కడికి వచ్చి ఇది 2025 10వ నెలలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యింది 52 కోట్లు. 2025 డిసెంబర్ 12వ తేదీన అగ్రిమెంట్ అయ్యింది, టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మరి 2026 ఫిబ్రవరి 6వ తేదీన నుంచి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 2026 ఫిబ్రవరి 6 నుంచి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఆగస్టు 6వ తేదీకి 6 నెలల సమయం లోపు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాత పైప్ లైన్ 3 పైప్ లైన్లు 2,100 పైపులు తీసి కొత్త MS పైప్ లైన్లు వేసి ఇక్కడ మోటార్లు రిపేరు, పంప్ హౌస్ రిపేరు, ట్రాన్స్ఫార్మర్లు రిపేరు అన్నీ చేసి తప్పనిసరిగా ఆగస్టు 6వ తేదీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ తయారు చేసి ఇక్కడ కంప్లీట్ చేయడానికి ఈ అగ్రిమెంట్ ఒప్పందం. ఆ అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారంగా ఇక్కడ పనులు జరగట్లేదని మేము మే 7వ తేదీన ఇక్కడ రైతులు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చి మేము ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది, అధికారులను అడగడం జరిగింది, ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీన అగ్రిమెంట్ అయ్యి ఇక్కడ వర్క్లు స్పీడ్గా మొదలుపెట్టి వేసవ కాలంలో చాలా ఇక్కడ వేగవంతంగా పనులు చేసి వర్షాకాలాన్ని నీరిచ్చి పంటలకు ఇవ్వాల్సింది పరిస్థితి ఇక్కడ పనులు జరగట్లేదు. 2 మిషన్లే పనిచేస్తా ఉన్నాయి. పనులు నత్తనడకం జరుగుతూ ఉన్నాయి. 3 నెలలు అయింది పని మొదలుపెట్టి, కనీసం 10% పనులు కూడా జరగలేదని మేము ఇక్కడ చాలా బలంగా మా గలం వినిపించడం జరిగింది. ఇప్పుడు మే 7వ తేదీన, అప్పుడు మే 13వ తేదీన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మరి 19వ తేదీన లోకేష్ గారిని తీసుకొస్తా ఉన్నాం, తప్పకుండా నీరిస్తాం, ఈ సంవత్సరానికి ఎట్టి పరిస్థితుల్లో నీరిస్తాం. మరి కొంచెం మంది అనాలోచితంగా మాట్లాడుతూ ఉన్నారు. 2 మిషన్లతో పని ఎలాగవుద్ది, 3 మిషన్లతో పని ఎలాగవుద్ది అని చెప్పేసి నేను మాట్లాడిన దానికి ఆయన హేళన చేశారు. ఆయన మేము ఆ రోజే చెప్పాం, హెచ్చరించాం. ఎందుకంటే 3.5 కిలోమీటర్ల పైప్ లైన్, 3.5 కిలోమీటర్ల పైప్ లైన్లో దగ్గర 20 మిషన్లు 200 ప్రొక్లైనర్లు హైడ్రాలు పనిచేస్తే మనకి వర్షాకాలం మనం జూలై 20కి నీరిచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పనులు నత్తనడకం జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు మేము అంతా వివరించి చెప్పినా సరే మేము మాట్లాడిన దాన్ని ఆయన హేళన చేశారు. హేళన చేసి మే 19న లోకేష్ గారు వస్తా ఉన్నారు, తప్పకుండా మేము జూన్ 20కి నీరు ఇచ్చి తీరుతామన్నారు. జూన్ 20 అయిపోయింది, ఆగస్టు 15 అన్నారు, ఆగస్టు 15 అయిపోయింది. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 32,000 ఎకరాల రైతులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు నీరు కోసం. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో అవస్థలు పడతా ఉన్నారు, నీరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎక్కడ మీరు చేసిన వాగ్దానాలు, తారీఖులు ఇవన్నీ కూడా ఏమయ్యాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రైతులకు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పుష్కర ఆయకట్టు రైతాంగం అంతా కూడా ఎకరం, అరెకరం, 2 ఎకరాల లోపే. ఎవరు కూడా పెద్ద రైతులు కాదు, సన్నకారు రైతులు. ఈ భూమి పండితేనే ఇంట్లో ధాన్యం ఉంటుంది, తిండి గింజలు ఉంటాయి.
అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా 2-3 ఆవులు కానీ గేదెలు కానీ ఉంటాయి. ఈ యొక్క గడ్డి మీద కూడా అక్కడ పశువులు ఆధారపడుతున్న పరిస్థితి. ఈ సంవత్సరం నీరు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ ఎకరానికి 5-6 వేలు పెట్టుబడి పెట్టి ఆకుమళ్ళు వేసుకున్నారు. మరి ఆకుమళ్ళు వేసుకున్నారు. కొంచెం మంది అయితే ఆకుమళ్ళు ఎండిపోయిన తర్వాత మళ్ళీ దుక్కులు దున్ని ఎదచేంజ్ అల్లారు. మళ్ళీ అవి కూడా ఎండిపోయిన పరిస్థితి. ఇవాళ రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు జ్యోతుల్ నెహ్రూ గారిని అడుగుతా ఉన్నాం మేము.